సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అది దామోదర్ రెడ్డి కృషి వల్లనేనని పేర్కొన్నారు. ఇక ఎస్ఆర్ఎస్పీ 2వ దశ ప్రాజెక్టుకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని సభా వేదికగా సీఎం ప్రకటించారు. దామోదర్ రెడ్డి రామ్రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, రాజకీయంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామోదర్ రెడ్డి నిలబెట్టారని, ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును తీసుకొచ్చారని కొనియాడారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచిందంటే అది దామోదర్ రెడ్డి వల్లనే పేర్కొన్నారు. దామోదర్ మృతి పట్ల సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీవితంలో ఆస్తులను అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసిండు. ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామ్రెడ్డి దామోదర్.